వారు మేము నీతో కూడా వచ్చేదామని వారు చెప్పేదామని వారు వెళ్లిలోనే ఎక్కి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. పరిశుద్ధమైన దేవ, మహోన్నతమైన తండ్రి, నమ్మదగిన వాడా, మరొక పునరుత్థాన దినముని సందర్శించేది ఈ వాక్యం ధ్యానించకు కాబట్టి వందనాలు. ఈ సందర్శించేదిగా నీ స్వరం మాకు వినిపించుకొని మాట్లాడుతున్నాను. సిల్వర్ షాట్ మరొక నాతో మాతో మాట్లాడమని యేసే నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రిటర్న్, తిరిగి వచ్చిన మాటతో దేవుని వాక్యము మనము ధ్యానించబోతాం. రిటర్నింగ్ రిటర్న్ అన్న మాటతో అది దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానిస్తాం. అపోస్తలుడైన పేతురు జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంగతిని దేవుడు ఈ బైబిల్లో మన గురించి రాసి పెట్టినాడు. టు లెర్న్ ఫ్రమ్ ఇట్, దాని నుండి మనం నేర్చుకున్నట్టుగా. యేసు ప్రభు శిష్యులు ప్రాముఖ్యమైన శిష్యుడు ఒకడు అపోస్తలుడైన పేతురు. అయితే ఈ పేతురు జీవితంలో అనేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేకమైన సిట్యుయేషన్స్ ఆయన ఎదుర్కోవడం జరిగింది. అన్నిట్లో కూడా దేవుడు తన కృప చూపి సహాయం అనుగ్రహించి తన శిష్యుడిగా మార్చి తన పరిచర్యను తనకు అప్పచెప్పినట్టుగా మనం చూస్తాం. అండ్ గాడ్ అన్నిట్లో చూస్తే మనం అవుతుందంటే గాడ్ వాజ్ ఫెయిత్ఫుల్ ఆల్ త్రూ పీటర్స్ లైఫ్. దేవుడు పేతురు జీవితంలో నమ్మకస్తుడై అతను నడిపించినట్టుగా మనం చూస్తాం. అయితే ఈరోజు ఈ యోహాను సువార్త 21వ అధ్యాయం ఈ ఆఖరి అధ్యాయంలో మనం వచ్చేసరికి యేసు ప్రభువు వారు ఈ లోకంలో తన పరిచర్యను ముగించుకొని ఆయన ప్రవచించిన రీతిగా ఆయన ముందే చెప్పినట్టుగా మనుషుల చేతులకు అప్పచెప్పబడి, కొట్టబడి, హింసింపబడి, అవమానపరచబడి, సిలువ వేయబడి, చనిపోయి పాతి పెట్టబడి, మూడో దినము పునరుత్థాన దినము తిరిగి లేచినట్టుగా ఇవన్నీ కూడా యేసు ప్రభు జీవితంలో జరిగినట్టుగా మనం చూస్తాం. అయితే వీటన్నిటికీ దగ్గర నుండి సాక్ష్యంగా ఇవన్నీ కన్నులతో చూసిన వాడు, గ్రహించిన వాడు పేతురు. ఇవన్నీ కూడా పేతురు జీవితంలో జరుగుతూ వచ్చినాయి. అండ్ పీటర్ వాజ్ ద గ్రేట్ విట్నెస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. పేతురు వీటన్నిటికీ ఏదో గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. అందుకంటే మేము కన్న వాటిని, విన్న వాటిని మీకు తెలియజేస్తున్న మెసేజ్. వాట్ వీఆర్ సీయింగ్ అండ్ వాట్ వీఆర్ లిస్నింగ్ వీఆర్ ప్రీచింగ్ టు యు అని చెప్తారు. కాబట్టి ఈ పేతురు ఇవన్నీ చూసిన తర్వాత యేసు ప్రభు వారు చనిపోయి పునరుత్థానమై లేచి వెళ్ళిన తర్వాత ఆయన కొంతమంది శిష్యులకు కనబడ్డారు. ఇవన్నీ జరిగినాక ఒక గొప్ప ఖాళీ ఈ యొక్క శిష్యుల జీవితంలో ఏర్పడ్డది. అంతకుముందు యేసు ప్రభు వారు కంటిన్యూగా వాళ్ళతో ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఈ 12 మంది శిష్యులు యేసు ప్రభు వారు వాళ్ళు కలిసి ప్రయాణం చేసినారు, కలిసి వాళ్ళు నివసించినారు, కలిసి పరిచర్య జరిగించినారు. అనేకమైన సంగతులు వాళ్ళు కలిసి చేసినారు. ఏ రోజు కూడా వాళ్ళు వేరుగా లేరు. అయితే ఒకసారి మన మరణం పునరుత్థానం తర్వాత ఆ గ్యాప్ అనేది, ఆ వాక్యూమ్ అనేది అక్కడ కనబడడం జరుగుతుంది. యేసు ప్రభు వారు వాళ్ళతో లేరు అంటే ఫిజికల్ గా లేరు, భావంగా వాళ్ళతో లేరు అన్న సత్యము వాళ్ళు గ్రహించి ఆత్మలో మాతో కూడా ఉన్నాడు అన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయినారు. యేసు ప్రభు వారు మాతో లేరు, ఆయన ఇక్కడ వెళ్ళిపోయినారు, చనిపోయినారు, వెళ్ళిపోయినారు. ఆ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఈ శిష్యులందరూ కూడా ఉన్నారు. ఈ శిష్యులు ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవట్లేదు. మొదటిగా పేతురుకు ఏం జరుగుతుందో జీవితంలో అర్థం కాదు. ఎందుకంటే యేసు ప్రభు వారిని నేను ఎరుగను 3 సార్లు ఆయన వంకి యేసు ప్రభు ఎవరో తెలియదని 3 సార్లు అని చెప్తారు. అలాంటి పరిస్థితిలో పేతురు ఉన్నాడు. పేతురు తెలియదు ఇంకా ఆయన యేసు ప్రభు వారితో ఉన్నారా లేదా, విశ్వాసంలో ఉన్నాడా లేదా అన్న కన్ఫర్మేషన్ కూడా పేతురుకు లేదు. యేసు ప్రభు చెప్పినట్టు 3 సార్లు ఉన్నాను, నేను ఎవరో నీకు తెలియదని చెప్తావు అన్న సంగతి యేసు ప్రభు వారు చెప్తారు. ఇవన్నీ కూడా పేతురు జీవితంలో జరిగిన తర్వాత ఒక వాక్యూమ్ అనేది కదా, ఖాళీ అనేది పేతురు జీవితంలో ఏర్పడ్డది. There's a vacuum in Peter's life.
ఆ పరిస్థితుల్లో పేతురు ఏం చేయాలో తెలియదు, కానీ ఆ శిష్యులతో మాత్రం కొనసాగుతారు. హి ఈస్ జస్ట్ మూవింగ్ విత్ ద డిసైపుల్స్. ఒక మనిషి పని పేతురు చేసిందంటే ఆయన తగ్గిన శిష్యులతో వేరుపడక ఆ శిష్యులతో కలిసి అని ఉంటా ఉన్నాడు. వీళ్ళందరూ ఒకటి స్టేయింగ్ టుగెదర్. అయితే ఈ పేతురుకు అర్థం కాని స్థితిలో పేతురు ఒక డిసిషన్ తీసుకుంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే 3వ వచనం చూసినట్టు, ఇది చదవమా 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదని వారితో అనగా, పేతురుకి ఏం అర్థం కాలే వాట్ టు డూ వాట్ నాట్ టు. యేసు ప్రభు ఉన్నప్పుడు ఏం చేయాలన్న సంగతి ఒక షెడ్యూల్ ఉండేది, ఒక ప్రణాళిక ఉండేది. ఆ ప్రణాళిక ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోయినా యేసు ప్రభు లేదు, డైరెక్ట్ గా వాళ్ళ కాన్వర్సేషన్ లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలో పేతురు అర్థం కాలేదు కాబట్టి he just returns back to what is normal to his life. తన జీవితంలో ఏదైతే సాధారణ స్థితిలో ఉండదో ఆ సాధారణ స్థితికి తిరిగి పేతురు వెళ్తున్నట్టుగా చూస్తాం. అప్పటి వరకు 3.5 సంవత్సరాలు పేతురు కదా ఎలాంటి జీవితంలో అనుభవించినాడంటే అసాధారణ సూపర్ న్యాచురల్ లైఫ్, అసాధారణమైన జీవితాన్ని పేతురు అనుభవించినట్టుగా చూస్తాం. యేసు ప్రభు ఎప్పుడు అనేక అద్భుత కార్యాలు చూసినారు, అనేకమైన ఆశ్చర్యకారాలు చూసినారు. పేతురు కూడా కొన్ని పరిస్థితుల్లో ఆయన అద్భుతాలు చేసినట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక గొప్ప ఆ ఖాళీ ఏర్పడినప్పుడు పేతురు అర్థం కాక ఒక డిసిషన్ తీసుకుంటున్నాడు. ఏమని తీసుకుంటున్నాడు? 3వ వచనం చదివితే, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని వేరే శిష్యులు కూడా అంటారు. ఇక్కడ ఉన్నారు వీళ్ళంతా 11 మంది ఒకదే ఉన్నారు. సరే, ఒక వ్యక్తి అయితే చేపలు పట్టాలి, కొంతమంది చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు. అంతకుముందు వాళ్ళు చేసే పని అదే, వృత్తి అది, వాళ్ళు చేపలు పట్టేది వాళ్ళ పని. కొంతమంది ఉన్నారు, జబదయి కుమారులు కానీ పేతురు కానీ కొంతమంది. తక్కిన వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు ఏం కాదు. ఒక ఆయనేమో సుఖము ఉత్తదారి, ఇంకొక ఆయన ఇంకో పని చేసేవాడు. వీళ్ళందరూ కూడా వేరే వేరే పని చేస్తారు. వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? పేతురు వెంబడించారు. నౌ దే స్టార్టెడ్ ఫాలోయింగ్ పీటర్. నౌ ఎవరు వెంబడిస్తారంట? పేతురు వెంబడిస్తారు. అసలు పేతురుకే డైరెక్షన్ లేదు. నా పీటర్ డజంట్ హ్యావ్ ఎ డైరెక్షన్. నో, పేతురుకు తన జీవితంలో ఒక డైరెక్షన్ లేదు. ఆయన ఏదో కదా ఒక స్టెప్ ముందర తీసుకొని వెళ్తా ఉన్నాయి. వీళ్ళు మేము కూడా నీతో కూడా సరే చేపలు పెట్టుకుని వెళ్తా ఉన్నాను. నాకు అర్థం కాదు ఏం చేయాలి. జీవితం ఖాళీగా అనిపించింది. ఇక్కడ నుండి కదా అయిపోయిందా, ఈ పరిచర్య అనేది ఆగిపోయిందా అన్న డౌట్ లో, క్వశ్చన్ మార్క్ లో పేతురు గమనిస్తాను. అండ్ రిటర్నింగ్ బ్యాక్. బాగా ఆ పరిస్థితుల్లో పేతురు తిరిగి వెళ్తా ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో వాక్యూమ్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్, మన పరిస్థితులు ఏం చేయాలా, ఎలా చేయాలా, ఎక్కడికి వెళ్ళాలా, మన డైరెక్షన్ ఏంటి అర్థం కానప్పుడు డోంట్ రిటర్న్ బ్యాక్ టు వాట్ ఇస్ నార్మల్. ఇంతకుముందు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ స్థితికి నువ్వు తిరిగి వెళ్ళడం అనేది మంచిది. పేతురు ఏం చేసావు? డైరెక్షన్ లేకుండా నేను వెళ్తానంటే అక్కడ వెంబడున్న 10 మంది శిష్యులు జాయినింగ్ యూ బ్యాక్, మేము నీతో కూడా వస్తామన్నారు. అందులో కొంతమంది చేపలు పట్టిన వాళ్ళ ప్రొఫెషనే కాదు, వాళ్ళ వృత్తే కాదు. అయినా ఎందుకంటే వాళ్ళు అందరూ కూడా డైరెక్షన్ లేకుండా ఉన్నారు కాబట్టి, ఏ ఒక్క నడిపింపు లేకుండా ఉన్నారు కాబట్టి ఎవరు ముందుకు వెళ్తే వాళ్ళతో కలిసి వెళ్ళడం మంచిది. మై చర్చ్ గాడ్ సేస్ టుడే, ఈ రోజు కదా మన జీవితం ఎటు వెళ్తుంది, ఏమవుతుంది అర్థం కాకుంటే ఇట్స్ బెటర్ ఫాలో జీసస్. యేసు ప్రభు కదా దేవుని మనం వెంబడించడం అనేది వాక్యానుసారంగా వాక్యాన్ని ఆధారం చేసుకొని, ప్రార్థన ఆధారం చేసుకొని ఆయనపై ఆధారపడి ముందుకు వెళ్ళాలి. కానీ మనం ఏదైతే మనకు సులభమో, ఏదైతే ఈజీయో, ఏదైతే ఇంతకుముందు మనం చేస్తున్నామో, దేనికైతే మనం ఇంతకుముందు అలవాటు పడ్డామో దానికి తిరిగి వెళ్ళడం అనేది మంచిది. ఈ 10 మంది చేసే పని అదే, వీఆర్ గోయింగ్ బ్యాక్. ఆయన చేపలు పట్టడం వెళ్తాంటే నేను కూడా వచ్చేస్తాను, ఐఎమ్ జాయినింగ్ యూ. పేతురు ఏమంటే అందరిని తీసుకొని పడవలో ఆయన అందరిని తీసుకొని చేపలు పట్టవాలి. దట్స్ ద స్ట్రేంజెస్ట్ థింగ్. అలా కొంతమందికి ఏం చేయాలో కూడా తెలియదు, ఇట్లా చేయాలో కూడా తెలియదు. కొంతమంది కదా పీపుల్ కానీ, కొంతమంది జబదయి కుమారులు, కొంత ప్రొఫెషనల్స్ ఉన్నారు చేపలు పట్టు. కొంతమందికి అసలు ఏదో కూడా తెలియదు, ఆ ప్రొఫెషన్ ఏదో తెలియదు. మై చర్చ్, కొన్నిసార్లు when you leave God from your life, ఎప్పుడైతే దేవునితో మనం ఎడబాటు జరుగుతుందో we fall into confusion. అనేకమైన గందరగోళ పరిస్థితి మన జీవితంలో అర్థమైంది. ఇట్స్ బెటర్ స్టిక్ టు God in your life. మన జీవితంలో నేర్చుకోలేదంటే ఏది ఎంత కష్టస్థితి అయినా, ఇంత పరిస్థితి మనకు అర్థం కాకపోయినా దేవుని కలిగి నడవడం అనేది చాలా ప్రాబ్లం. ఇట్స్ బెటర్ టు గో విత్ లైఫ్. పరిస్థితులు మనకు అడ్డు తిరిగినా, పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా, మనం అనుకున్నట్టు జరుగుతలేకపోయినా, ఇట్స్ ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ స్టిక్ టు గాడ్. దేవునితో ఉండడం అనేది, ఆయనతో కలిసి నడవడం అనేది ప్రాముఖ్యమే. ఎప్పుడైతే వదిలిపెడతామో కన్ఫ్యూజన్ అనేది మన జీవితంలో
కదా తప్పు దారి టు టేక్ us రాంగ్ డైరెక్షన్స్. మరోసారి చెప్తున్నా, తప్పు డైరెక్షన్ లో మనం తీసుకెళ్తుంది. ఎప్పుడైతే మనం వీఆర్ ఇన్ రాంగ్ డైరెక్షన్, తప్పు దారిలో మనం వెళ్తామో అప్పుడు ఏమైతుందంటే, సీమోను పేతురు 3వ వచనం చెప్తున్నాడు, నేను చేపలు పట్టుకోవాలని వార్తనగా వారు మేము నీతో కూడా వచ్చామని వారు వెళ్ళి తోనే ఎక్కి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఇన్ ఆల్ ద కన్ఫ్యూజన్ స్టేట్, వాళ్ళు చేసిన ప్రయత్నం అంతా గందరగోళంలో అయోమయంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేయగలిగేది కూడా చేయలేకపోయినారు. హల్లెలూయా. See, they returned back without God. They back into the world but without God. వాళ్ళు లోకంలో తిరిగి వెళ్ళినారు కానీ దేవుడితో కలిసి వాళ్ళు లేదు. బాగా గమనించండి. And everybody comes in the Sunday, we have God. సండే దేవుడి సన్నిధికి వస్తాం, దేవుడిని ఆరాధిస్తాం, దేవుడిని గణపరచాం, అద్భుతమైన ఆరాధనలు దీన్ని నడిపిస్తాం. వండర్ఫుల్ వర్షిప్. మనమంతా ఆరాధిస్తాం and we have filled with spirit of God. దేవుని ఆత్మ చేత నింపబడి తాకబడి మనం వెళ్తాం. When you going back into your world, కదా ఈ మండే నుంచి we are back into the world, లోకంలో వెళ్తున్నప్పుడు, మన పనులు చేసుకుంటున్నప్పుడు, మన ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడు, మన వ్యాపారం, is God still with you? హల్లెలూయా. చాలా మంది కదా they are in confusion state when you go back on the Monday. సండే కదా ఈవినింగ్ తో మీకు చర్చ్ అయిపోతుందో మన స్పిరిచువల్ వర్క్ అయిపోయింది, ఆధ్యాత్మిక పని అయిపోయింది, దేవునితో సంబంధం అయిపోయింది, దేవునితో సమయం గడపడం అయిపోయింది. నౌ వి హావ్ ఎ డిఫరెంట్ వరల్డ్. నో, దే లెఫ్ట్ గాడ్ అండ్ టుక్ దేర్ షిప్స్ కదా. వాళ్ళు ఆ యొక్క దేవుని విడిచిపెట్టి వాళ్ళు ఓడలు తీసుకొని whatever they can do all that night, ఆ రాత్రంతా ఏం చేయాలో సమస్తం వాళ్ళు చేసినారు. whatever they can do with all their might, వాళ్ళ శక్తి కొలది వాళ్ళు ప్రయాసపడ్డారట. మా చర్చ్ బైబిల్ అంటుంది కదా, డోంట్ లీవ్ గాడ్. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ డోంట్ సో అన్నది, అపార్ట్ ఫ్రమ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయరు. డోంట్ ట్రై డూ సంథింగ్ వితౌట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కార్పొరేట్ లైఫ్ లో, నీ ఉద్యోగ స్థితిలో, నీ వ్యాపారంలో, నీ చేతి పనిలో, నువ్వు ఏదైతే చేస్తున్నావు, లేకపోతే నీ యొక్క వ్యవసాయంలో ఏది ఉన్నప్పటికీ యు హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. జీవితం దేవుడితో కలిసి ఉన్నట్టయితే థింగ్స్ విల్ బి డిఫరెంట్. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, ఎటుక యూటర్న్, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళ జీవితంలో వచ్చింది, ఒక వాక్యూమ్ ఏర్పడదు, ఖాళీ ఏర్పడదు. కాబట్టి దాన్ని బట్టి తిరిగి మేము చేపలు పట్టకు వెళ్తాం. అండ్ ఎవ్రీబడి ఫాలోడ్, అందరూ ఎంజాయ్మెంట్. అదే స్ట్రగుల్ త్రూ నైట్. ఆ రాత్రి అంతా కూడా ఒక ప్రయాసపడ్డారు. బైబిల్ చెప్తుంది కదా, ఆ రాత్రి అయితే ఏమీ పట్టలేదు. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి అయితే ఏమీ పట్టలేదు. వాళ్ళు చేయాల్సిన సమాధి అది వృధా అయిపోయింది, అది వేస్ట్ అయిపోయింది. బట్ జస్ట్ డోంట్ రిటర్న్ టు యువర్ బ్యాక్ లైఫ్. దేవుని సన్నిధికి వచ్చి దేవునితో నడిచి కొంతకాలం నడిచిన తర్వాత నువ్వు అనుకున్నట్టు నీ జీవితం కనబడకపోయినా, నువ్వు అనుకున్నట్టు నీ జీవితం నడవకపోయినా, నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం నీ జీవితం లేకపోయినా, డోంట్ జస్ట్ లీవ్ గాడ్ ఇన్ బిట్వీన్ అండ్ రిటర్న్ బ్యాక్. చాలా మంది చేసేది ఏంటంటే, వాళ్ళు అనుకున్నట్టు జరగలేదు, వాళ్ళు అనుకున్నట్టు అవుతలేదు, వాళ్ళు ప్రయాసపడే వాళ్ళు చాలా ఉన్నారు. దేవుని విడిచి ఈ రోజులో ప్రయాసపడే వాళ్ళు చాలా ఉన్నారు లోకంలో. దేవుడు అంటే ప్రయాస లేదు, చూద్దాం లే, అది ఇంపార్టెంట్. నా కష్టాన్ని నేను నమ్ముకున్నాను వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. నా తెలివిని నమ్ముకున్నాను వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా యొక్క టాలెంట్ నమ్ముకున్నాను వాళ్ళు చాలా మంది ఉన్నారు. నథింగ్ విల్ హ్యాపెన్. వాళ్ళు ప్రయాసపడ్డ అదేమవుతుందంట, ప్రతిఫలము యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము. The blessing of God brings wealth అనుకుంటుంది బైబిల్ ఏమంటుంది, the blessing of the God brings wealth. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం. If you are working for the livelihood, కదా నీ జీవనోపాధిలో పనిచేస్తున్నట్టయితే, you don't leave God in between and just walk away. దేవుని విడిచి నువ్వు ఏదో చేయబోతావు. దానికి యేసుప్రభువు అడ్డం వస్తున్నాడు కాబట్టి మనం అనుకున్నది చేస్తలేము అనుకుంటే మనం విడిచిపెడతారు. మంచిగా కలిగి చాలా మంది వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపారం, దానికి యేసుప్రభువు అడ్డం వస్తున్నారు కాబట్టి అన్ని దగ్గర యేసుప్రభువు తీసుకునే అవసరం లేదు. We cannot take God everywhere. No, that's not right. పేతురు ఏం చేశాడు, జస్ట్ రిటర్నింగ్ బ్యాక్. నేను నచ్చింది నేను చేస్తాను, నాకు తెలుసు ఎలా చేయాలో. ఈ లోకం తీరు పోతేనే కొన్ని పనులు అవుతాయి. యేసుప్రభువు ఏమంటే పోతే మన పనులు కావడంతో ఈ బుద్ధిమంతులు కూడా ఉన్నారు లోకం. హల్లెలూయా. ప్రసాద్ దేవుడు అంటే వర్కౌట్ అయ్యింది కాదు, మనం విడిస్తే తప్ప, కొన్ని విడిస్తే తప్ప మనం సక్సెస్ కాలే, మన వాళ్ళు మొదలుతున్నారు. The blessing of the Lord brings wealth, adds no evil to it.
ఆశీర్వాదం ఐశ్వర్యించింది, దానివల్ల ఏమన్నా కీడు రాదని వర్షం. చాలా మంది పరిగెత్తి కీడు తెచ్చుకుంటారు. సంపాదించి కీడు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంపాదన మంచిది కాదని కాదు. ఇస్ గాడ్ విత్ యు. నువ్వు నీతో ఉన్నాడు. దేవుడిని విడిచిపెట్టి వాళ్ళ తెలివిని ఆధారం చేసుకుని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆధారం చేసుకుని, వాళ్ళ లోకంలో ఉన్న జ్ఞానాన్ని ఆధారం చేసుకుని లోకంలో పడి తిరిగి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే గాడ్ ఇస్ ఉన్నారు. వాక్యం అని అంటే పేతురు ఆ వాక్యం నిలబడాలని, నేను వెళ్ళిపోతున్నాను, గోయింగ్ బ్యాక్ ఫర్ ఫిషింగ్ అన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, డోంట్ రిటర్న్ బ్యాక్ టు యువర్ ఓల్డ్ వేస్. నీ పాత జీవితానికి తిరిగి వెళ్ళవు. ఇక నుండైతే రక్షింపబడ్డావు, ఇక నుండైతే కదా నువ్వు తీయబడ్డావు, ఇక నుండైతే నువ్వు కదా విడిపించబడ్డావు, దానికి తిరిగి నువ్వు వెళ్ళకూడదు. ఆ పరిస్థితికి నువ్వు తిరిగి వెళ్ళకూడదు. స్టే స్ట్రాంగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడితో నిలబడడం నేర్చుకో. కొన్నిసార్లు శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, సమస్యలు వస్తాయి. బట్ స్టే స్ట్రాంగ్. నిలబడగలిగినట్టయితే, ఇఫ్ యు కెన్ స్టే స్ట్రాంగ్ విత్ గాడ్, దేవుడితో అడ్డుకట్టబడినట్టయితే గాడ్స్ విల్ డూ యువర్ వర్క్. నువ్వు రోజు నీ జీవితాన్ని అద్భుతం చేయగలవు. ఆయన మధ్యలో వదిలిపెట్టి పారిపోయిన అది నీకే నష్టం. ఇట్స్ బిగ్ థింగ్ ఫర్ గాడ్. ఇస్ నాట్ సబ్జెక్ట్ టు సండే. ఆదివారం మాత్రం మనకు దేవుడు అవసరం, తర్వాత అవసరం లేదనడం మంచిది కాదు. ఇన్ ద రోడ్ ఎవ్రీడే లైఫ్ ఇక్కడ చూసినట్టు పేతురు యేసు ప్రభువు ఆయనతో లేదు కాబట్టి ఆయన రాత్రంత చేయాల్సిన పని చేసి ఏమంటుంది వాక్యం స్పష్టంగా అంటుందంటే, అది ఏమీ వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. వాళ్ళు ఏమీ పట్టలేదు. నథింగ్. And go out in the world without Jesus, you have nothing. దేవుడు లేకుండా ఈ లోకం ఎన్ని ప్రయాసం చేసినా అది దేని కూడా పనికి రాదు. అది నిరర్థకమైనది, వేస్ట్ అయిపోతుంది అన్నాడు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో హోల్డింగ్ అవర్ సెల్స్ ఇస్ గుడ్. వెనుకకు తిరిగి పోవడం మంచిది కాదు. వెనుకకు తిరిగి కొంతమందికి జవాబించడం మంచిది కాదు. కొంతమంది వెనుకకు తిరిగి సమాధానం చెప్పడం మంచిది కాదు. కొన్నిసార్లు ఏమైతే లేదు కదా అని తిరిగి వెనుకకు మళ్ళీ టెక్స్ట్ చేయడం మంచిది కాదు. God has brought us one, don't go back and start doing what we were doing earlier. Don't go back and text again. చాలా కాలం నేను టెక్స్ట్ పెట్టి చూద్దాం. Don't do that. చాలా కాలం నేను వాళ్ళని ఫ్రెండ్ కలవాలని let's go and meet. Never do that. God has brought you very far. దేవుడు చాలా దూరం నేను తీసుకుని వచ్చాను. Don't go back to your old ways. ఈ పాత జీవితానికి, పాత స్నేహితులు, పాత పద్ధతులు, పాత ఆలోచనలు తిరిగి వెళ్ళకు. దట్స్ వాట్ గాడ్ సేస్. ఎవరైనా నువ్వు క్రీస్తునందు ఉన్నవాడు నూతన పాత ఏం కావాలా? అది ఇప్పుడు పాత ఏం కావాలా? అబ్బాయి పాత గతించాలని వెనుకలో పడుకుని చెప్పిన పాత గతించాలని సరే పాత గతించకుండా నూతనమైన కార్యాలు. ఇఫ్ యు ఆర్ విత్ గాడ్ దెన్ న్యూ థింగ్స్ షుడ్ హ్యాపెన్. దేవుడితో నడుస్తున్నప్పుడు యు ఆర్ సమ్ థింగ్స్ హావ్ టు బి లెఫ్ట్ బిహైండ్. నేను చెప్తున్నాను మరోసారి, యు ఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ సంథింగ్, యు ఆర్ నాట్ గోయింగ్ టు గెయిన్ సంథింగ్. కొన్ని సంగతులు విడిచిపెట్టలేకుంటే కొన్ని సంగతులు జీవితంలో పొందుకోలేవు. ఇక చూస్తుంటే పేతురు ఏం లెఫ్ట్ జీసస్. యేసు ప్రభు మాటలు వదిలిపెట్టాడు, ఆయన వాగ్దానం వదిలిపెట్టాడు. దగ్గర నుండి చూసినాడు యేసు ప్రభు జీవితంలో ఏమేం జరిగింది అన్న సంగతి. హి జస్ట్ విట్నెస్డ్ ఎవ్రీథింగ్. కళ్ళతో చూసినాడు కానీ ఆయన ఏం లేదంటే ఆయనపై విశ్వాసము. ఎట్లయితే పేతురు జీవితం అంటే మనలా ఉంటుంది. అన్ని జరిగినప్పుడు దేవుడు మనతో ఉన్నాడు. ఏం జరగకుంటే దేవుడు ఇచ్చిపెట్టినాడు. అన్ని బాగుంటే దేవుడితో మనం కలిసినాడు సంతోషంగా. క్రిస్మస్ అందరూ చేస్తాం. గుడ్ ఫ్రైడే చాలా మందికి ఇష్టం ఉంటుంది, ఎందుకు ఉపవాసం ఉండాల్సింది కాబట్టి. హల్లెలూయా. కోసం పీపుల్ లైక్ క్రిస్మస్. క్రైస్తవులు కాదు, కొంచెం క్రిస్టియన్ టచ్ ఉన్నోడు ఏం అర్థమైంది? క్రిస్మస్ అర్థమైంది. గుడిలో కూర్చున్నోడికి గుడ్ ఫ్రైడే కూడా అర్థం కాదు. హల్లెలూయా. అది ఉపవాసం ఉండాల్సి వస్తుంది. It's not about the church. We need in all your situations. ప్రతి పరిస్థితిలో బాగున్నా బాగలేకపోయినా, నడిచినా నడకపోయినా కదా మన జీవితంలో అది కూడా జరిగిన యూ కీప్ వాకింగ్ విత్ దేవుడితో నడవడం చాలా ప్రాముఖ్యం. డోంట్ రిటర్న్ బ్యాక్. వెన్ యూ రిటర్న్ బ్యాక్ యూ హ్యావ్ నథింగ్ అన్నారు. అని తిరిగి వెళ్ళినప్పుడు మరి ఏమీ పట్టలేదు. ఆల్ ద ఎఫర్ట్స్ వి నీడ్ టు వెయిట్. వాళ్ళ శ్రమ అంతా వృధా అయిపోయింది అన్నట్టు. కొంతమంది శ్రమ పడి కొద్దిగా సంపాదించేది కానీ ఆ సంపాదన నీకు అక్కడికి రాకపోతే అది కూడా వృధా. హల్లెలూయా. మరోసారి చెప్తున్నా, దేవుడితో లేకుండా సంపాదించలేదు. నువ్వు సంపాదించలేదు, నీకు అక్కడికి రాలేదు అనుకో. చర్చ్ దానంత పెద్ద లాస్ ఇంక ఏది ఉంది. నువ్వు సంపాదన రేపు నీకు అక్కడికి రాలేదు.
యేసుప్రభు అంటాడు కదా, ఆ ధనవంతుడు, నువ్వు బాగా సంపాదించుకున్న మంచిదే, ఈ రాత్రి కదా నువ్వు చనిపోతే అంటాడు. అంటే నీకు అక్కడ రాకపోతే, అంటే నువ్వు ధనం సంపాదించుకున్నందరూ యేసుప్రభు చంపుతాడని కాదు. హల్లెలూయా. That's not the way God says. God says you have it, but you have God in your life. నువ్వు మంచి ప్రొఫెషనల్గా ఉండు, నువ్వు మంచి కదా వ్యాపారవేత్తగా ఉండు, నువ్వు మంచి బిజినెస్ నీ కెరీర్లో పెద్దగా కదా నువ్వు సంపాదించుకొని కీప్ గోయింగ్ విత్ గాడ్. నువ్వు దేవుడితో నడిచినప్పుడు నువ్వు చేస్తున్న పని సార్థకమవుతుంది. విల్ బి బ్లెస్డ్. నువ్వు శ్రమపడ్డ దానికి ప్రతిఫలం వస్తుంది. కాబట్టి దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, డోంట్ రిటర్న్ బ్యాక్. నువ్వు తిరిగి వెళ్ళడం అనేది మంచిది. వాళ్ళు తిరిగి వెళ్ళినారు కానీ వాళ్ళు ఏమైనా ఏది కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు పొందుకోలేకపోయినారు. రాత్రి అంతా వృధా అయిపోయింది. కాబట్టి నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటిది? నేను నా ఇంటి వారు తిరిగి వెళ్ళినకు మాత్రము హల్లెలూయా. యెహోషువ దగ్గర తీర్మానం తీసుకుని నేను నా ఇంటి వారు యెహోవాను అని తీర్మానం తీసుకున్నామా? మీరు అది తీసుకోవాల్సిన పరిస్థితులు ఏంటంటే సిచ్యుయేషన్స్ ఎదురైనప్పుడు, పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు, ఎంత ఇబ్బందులు ఎదురొచ్చినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు నేను నా ఇంటి వారు తిరిగి వెనకకు సాతాను అనేక మంది శోధనలు తీసుకురావచ్చు, ఇబ్బందులు లేవచ్చు, ఇరుకులు లేవచ్చు, బట్ స్టే స్ట్రాంగ్ అండ్ సే ఐ విల్ నాట్ గో బ్యాక్. ఐ అండ్ మై ఫ్యామిలీ విల్ సర్వ్, విల్ ఫాలో గాడ్. దేవుడి మేము వెంబడిస్తాం అని ఎప్పుడైతే తీర్మానం మనం కలుగుతామో ఇప్పుడు అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగిస్తాం. చదువు మన కిందికి చదువు. యేసు దరిమి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, భోజనములకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారైనతో చెప్పేది. అప్పుడు ఆయన ధోని కుడిపక్కలను వల వేయుడి మీకు దొరుకునని చెప్పిన కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయేది. గమనించింది యేసుప్రభు వారు మళ్ళీ వారికి కనబడి ప్రత్యక్షమై అంటున్నాడు, మీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. యూ హ్యావ్ ఎనీథింగ్? అది ఎవ్వరు కూడా యేసుప్రభుని ఎక్స్పెక్ట్ చేయలేరు కాబట్టి ఎవ్వరు కూడా యేసుప్రభుని గుర్తుపడలేదు. ఆయన క్లియర్గా మాట్లాడుతాడు. ఏమన్నా పిల్లలారా, భోజనం మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారితో చెప్పింది. అప్పుడు ఆయన అంటుందోనే కుడి పక్కన వదిలేయడి మీకు దొరుకుదని చెప్పగా యేసుప్రభు అప్పుడు వాళ్ళని గైడ్ చేసి నువ్వు ఇక్కడ కాదు నువ్వు కరెక్టే, నువ్వు నీకు తెలివి ఉంది, నీకు జ్ఞానం ఉంది, కానీ నీ తెలివి జ్ఞానం ఏడ పనిచేస్తుంది నీకు తెలుసా? హల్లెలూయా. నీకు సామర్థ్యత ఉంది, నువ్వు చేయగలుగుతావు, బట్ ఏం చేస్తే నువ్వు ఫలిస్తావన్న సంగతి నీకు తెలుసా? చాలా మంది వాళ్ళకున్న తెలివి జ్ఞానాన్ని బట్టి వాళ్ళకున్న మైండ్ బట్టి చాలా చేస్తారు. ఐ నో హౌ టు డూ, ఎలా చేయాలి, బట్ యు నో మై చర్చ్ వే టు డూ దట్. ఎక్కడ చేస్తే నువ్వు బహుగా ఫలిస్తావన్న సంగతి తెలుసా? ఎక్కడ ఉండాలి కదా వాడితే నువ్వు నిజంగా ఉన్న స్థితి కంటే ఉన్న స్థితికి వెళ్తావన్న సంగతి తెలుసా? వి నీడ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. మై చర్చ్ గ్రహించారా? ధోని కుడి పక్కన మీరు వల వేయండి. చదువు. ధోని కుడి పక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను. ధోని కుడి పక్కన మీరు వల వేయండి మీకు దొరుకునని చెప్పెను. కనుక వారు అలాగా వేయగా చేపలు విస్తారంగా పడినందున పాయింట్ ఇస్ అక్కడ వాళ్ళు ఎక్కడైతే చేపలు పడుతున్నా అందులో చేపలు లేవని కాదు, చేపలు విస్తారంగా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ చేపలు విస్తారంగా ఉన్నాయి, చేపలు లేవన్నారు. రాత్రంతా వాళ్ళు శ్రమపడ్డారు, చేపలు వాళ్ళకు దొరకలేదు. ఇప్పుడు అని చెప్తున్నాను, మీ కుడి పక్కన దొరికి బికాస్ వి నీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ మై. మన జీవితంలో ఆశీర్వాదం కారణమైన వాక్యం. హిస్ వర్డ్ ఇస్ ద వాక్యం నా పాదములకు దీపము నా త్రోవకు. యు వి నీడ్ లైట్ ఫర్ వాట్ వి ఆర్ డూయింగ్. మనం చేస్తున్న శ్రమకు చేస్తున్న పనికి వి నీడ్ లైట్. కదా మనకి ఏం కావాలంటే వెలుగు కావాలి, ఆ జ్ఞానం కావాలి, ఆ నడిపింపు కావాలి, ఆ డిజర్న్మెంట్ కావాలి, ఆ వివేచన మనకు కావాలి. ఏది చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏది చేయకూడదు, ఏ టైంలో చేయాలి, ఏ టైంలో చేయకూడదు, ఎవరితో కరెక్ట్ మాట్లాడాలి, ఆ వివేచన అనేది ఆ జీవితంలో వస్తుంది. దేవుడు నుండి వస్తుంది అన్నట్టు. కుడి పక్కన మీరు కదా వల వేయడానికి ఇప్పుడైతే కుడి పక్కన వేసిందో అక్కడ చేపలు అక్కడ విస్తారంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయంట ఆ చేపలు వాళ్ళ బోట్స్ ఉంటే ఉన్నాయి. హల్లెలూయా. అరౌండ్ వాళ్ళు పడుతున్న రాత్రంతా పడుతున్న ఆ చేపలు వాళ్ళు రాకపోవడానికి కారణం
నీవు నేను అర్థం చేసుకో. నువ్వెంత శ్రమ పడ్డా, ఇంటి ఇబ్బంది పడ్డా, నువ్వు ఫినాన్షియల్గా సెట్ అయితే లేవనుకో, అర్థమేంటి? ఇంకెక్కువ పని చేయాలి. ఇప్పుడు దేవుడికి కావాలని ఎంత చేసినా నీ కుటుంబం సెట్ అయితే లేదు, అర్థమైంది. నీకు తెలివి తక్కువైందని కాదు, లేకపోతే ఎవడో నీ మీద ఎవరు చేస్తుందని కాదు. You need to get back to that. దేవుడికి కావాలి. You need God in your life. ఎంత ప్రయత్నం చేసి ఉద్యోగం దొరుకుతుంది, అందరికి ఉద్యోగాలు వస్తాయి, మనకు రావట్లేదు. అర్థమైంది, మార్కెట్ ఉద్యోగం లేవని కాదు. Actually, we need God in our life. You have to get God. దేవుడు మన జీవితంలో ఎంతైనా వస్తుంది. మనం ఎన్ని తలపులు ఆలోచించినా, ఎన్ని మన ప్రణాళికలు చేసినా, మన ఒక్క ప్లాన్ కూడా సక్సీడ్ అవుతలేదు, మన ఒక్క పని కూడా సక్సీడ్ అవుతుంది. అర్థమైంది, తెలివి లేదు, జ్ఞానం లేదు, మనం చేస్తాం కరెక్ట్ చేస్తున్నాం. We need God in our life. అర్థం ఏంటంటే మనము దేవుడితో కలిసి we are not God, we are not with God. దేవుడితో మనం లేమని అర్థం, ఆయన మనతో లేదని అర్థం. కాబట్టి మనం చేస్తున్న పనికి ప్రతిఫలం రాకుండా పోతుంది. నువ్వు చేసిన తప్ప దేవుడిని దీవించడు. దట్స్ ట్రూ. వాస్తవం ఏంటంటే unless you do, God will not bless you. నువ్వు చేసిన తప్ప దేవుడు దీవించడు. కానీ నువ్వు దేవుడితో కలిసి చేసినప్పుడే కదా నువ్వు దీవించబడతావు. అట్లా నువ్వు మొత్తం మానేసి ప్రార్థన చేస్తే వచ్చేదేం కాదు. దట్స్ నాట్ పాసిబుల్. నువ్వు అన్ని మానేసి ఇంకా కోసం ప్రార్థన చేసి ఇంటికి డబ్బులేం రావు. ప్రైజ్ లార్డ్ అంటే you have to work and work, keep working with God. దేవుడితో కలిసి నడిచినప్పుడే నీ కుటుంబం సెట్ అవుతుంది. అన్ని చేస్తున్నా నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటాయి. You get God first, everything will fall in place. నువ్వు దేవుడిని కలిగి ఉంటే ఆటోమేటిక్గా నీ జీవితంలో నీ కుటుంబంలో శాంతి సమాధానం తిరిగి వస్తుంది. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడ్డా డబ్బులు నిలబడతలేవు కుటుంబంలో అంటే గెట్ గాడ్ ఫస్ట్. దేవుడి సన్నిధి కదా మన ఇంట్లో ఉంటాయి. అందుకే ప్రతిసారి మనం ప్రార్థిస్తాం మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో దేవుడి సన్నిధి కాదు. wherever there is a God, there is a blessing. ఎక్కడైతే దేవుడు ఉంటాడో ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి గెటింగ్ గాడ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. దేవుడి సన్నిధి మనం వెళ్ళడం, ఆయన సన్నిధి మన జీవితంలో కలిగి ఉండడం అనేది ప్రాముఖ్యమే. పీటర్ లెఫ్ట్ ఇట్ అండ్ వాంట్ టు గో బ్యాక్. పేతురు వదిలిపెట్టి ఆయన సొంత ప్రయత్నం, ఐఎమ్ క్వాలిఫైడ్, నేను చాలా యవనస్తుని, నేను చాలా కదా క్వాలిఫైడ్ ఉన్నాను, నేను మంచి డిగ్రీ సంపాదించాను, ఐ కెన్ డు ఎనీథింగ్, నాకు తెలివి ఉంది. యా యు హావ్ ఎవ్రీథింగ్ బట్ యు నీడ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఈ జీవితంలో నీకు కావాల్సిన దేవుడు. But just this we need to understand. I will పదే మనతో మాట్లాడుతుంది. దేవుడు మనతో ఉన్నాడు. Still God with you. And church, I'm telling you, God will do wonders in your life. నువ్వు అద్భుతాలు మన జీవితంలో చేయగలుగుతాడు. Getting God is more important. కాబట్టి పేతురు చేస్తుంది కదా, నేను వెళ్ళిపోతున్నాను, తిరిగి చెప్పాను, గోయింగ్ బ్యాక్ టు మై ఓన్. దేవుడి సన్నిధి కొన్ని రోజులు వచ్చి మనం అనుకుని జరగలేనంత మాత్రం దేవుడు కరెక్ట్గా లేదని విడిచిపెట్టి వెళ్ళడం కాదు. You have to learn to walk with God. దేవుడితో నడవడం నేర్చుకోవాలి. అదొక రోజు, 2 రోజులు, 2 వారాలు, 3 వారాలు వస్తే సరిపోదు. నీ జీవితకాలంలో దేవుడితో నడవడానికి నేర్చుకోవాలి. అందుకే యెహోషువ అంటే నేను అంటే వారు యెహోవాను we decided for this lifetime. ఈ జీవితాన్ని మేము డిసైడ్ అయ్యామంటే నేను అంటే వారు యెహోవాను సేవించాలి. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు గుడి పక్కన వేసిన వాళ్ళు విస్తారమైన చీమలు పెట్టాను. ధోని కుట్రక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయేది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యులు అది చూసినట్టు చేపలు విస్తారంగా పడ్డాయి. ఇక్కడ ఏమైందంట, వాళ్ళ వల లాగలేకపోయారు. ఆ యొక్క వలను వాళ్ళు ఏదైతే వేసిరో ఆ వలను లాగలేకపోయారు. ఆ చర్చ్ వి నీడ్ టు హావ్ ఫెయిత్. అంతకుముందు వాళ్ళు వల వేసారు, దేనిపై ఆధారపడి వేసిన వాళ్ళను వాళ్ళ సొంత ఆలోచన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు వేస్తారు. ఈసారి వాళ్ళు వల వేసినప్పుడు దేనిపై ఆధారపడి వేసినారంట, దేవుడి మాట చొప్పున వాళ్ళు వల వేస్తారు. రాత్రంతా వాళ్ళు కష్టపడ్డా వాళ్ళ గుడికి ఎడమకు వెనుక ముందరకు అన్ని వేసుకోవచ్చు. వాళ్ళని వేసిన ఈసారి వాళ్ళు చేసిన సేమ్ వర్క్, అదే పని ఒకటేసారి చేసింది, 10 సార్లు చేయలేదు. They did one time and it was abundance. ఒకటేసారి చేసింది. ఎవరి మాట చెప్పున్నా ఎప్పుడైతే వాళ్ళకి ఒకటే దేవుడి మాట చెప్పుకుని చేశారు, విస్తారమైన చేపలు పట్టిన. And church, getting God's word is more important than you. దేవుడి సన్నిధి మనం కలిగి ఇంపార్టెంట్. ఆయన వాక్యానుసారంగా నడవడం చాలా important. ఎప్పుడైతే జరుగుతుందో రాత్రి ఎంత శ్రమపడాల్సిన అవసరము బయట కదా. నువ్వు రాత్రి ఎంత శ్రమపడాల్సి, తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి
వచ్చేస్తున్నాడు. యు ఆర్ అట్ పీస్. నువ్వు చేసిన కష్టం కంటే రెట్టింపు ప్రతిఫలం దేవుని ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు చేసిన కష్టం కంటే రెట్టింపు ప్రతిఫలం ఎప్పుడు జరుగుతుందంటే అది దేవుని ఆశీర్వాదం అన్నట్టు. కుడి పక్కన వేయమన్నప్పుడు విస్తారమైన చేపలు దొరికినాయి. ఆ వల ఏమైందని పేతురు జీవితంలో 2 సంగతులు చూద్దాం. జస్ట్ గో బ్యాక్ అండ్ సీ మనకి లూకాసు వార్త 5వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. లెట్స్ గో బ్యాక్ అండ్ సీ లూకాసు వార్త 5వ అధ్యాయం 6వ వచనం. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. 4 చదవండి. 5వ అధ్యాయం. ఆయన బోధించడం చాలించిన తరువాత నీవు దోణిలో లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను పేతురు ఒక బోట్ తీసుకొని ఓడను తీసుకొని యేసు ప్రభువు బోధించినాడు. అప్పుడు కూడా సీమోను పేతురు ఏమన్నా పెద్ద లాస్ లో ఉన్నాడు. ఆయన ఈ వాజ్ ఎ గ్రేట్ లాస్. రాత్రంతా పోయిండు, చేపలు పట్టేది ఏం దొరకలేవు. సీమోను పేతురు రాత్రంతా పడ్డాడు, ఆయన ఏం పట్టలేదు. ఆయన వలలు సరి చేసుకుంటాడు. యేసు ప్రభువు బోట్లో ఎక్కి ఏం చేస్తాడు, పోద వేస్తాడు. చేసి అని అంటాడు కదా, చదువుమా ఆ కాంటెక్స్ట్ ఏమంటాడంటే, సీమోను ఏలినవాడా రాత్రి ఆయన బోధించుట చాలిన తర్వాత నీవు దోణిలో లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలను వేయడని. మార్నింగ్ ఎవరు వల లేదు. మార్నింగ్ ఇస్ నాట్ పాసిబుల్. మార్నింగ్ ఫిషింగ్ అనేది జరగదు. ఆ నైటే జరుగుతుంది ఫిషింగ్. ఎక్కడ వెళ్ళినా నైటే అవుతుంది ఫిషింగ్, అని మార్నింగ్ కాదు. మార్నింగ్ వల లేదు కదా, స్టిక్స్ వేస్తాం తప్ప వలలు ఇవ్వలేదు. ఇట్స్ నాట్ పాసిబుల్. నిన్న మార్నింగ్ కదా యేసు ప్రభు బోధించారు, లోబడి నడిపించి నువ్వు వెళ్ళవేమంటే చదువు మా పేరు అంటుడు. నీవు దోణిలో లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలను వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడితే మాకు ఏమో. ఆ రోజు కూడా పేతురు ప్రయాసపడ్డాడు, రాత్రంతా దొరకలేదని. ఈ రోజు కూడా పేతురు ప్రయాసపడ్డాడు, దొరకలేదు. బాగా ఆ కాంటెక్స్ట్ లూకాసు వార్తలో యేసు ప్రభు వారు పరిచయకు వచ్చేటప్పుడు, యేసు ప్రభు వారు పరిచయం అయిపోయిన తర్వాత యేసు ప్రభు పరిచయకు వచ్చినప్పుడు పేతురు పిలిచినాడు. ఆ సమయంలో జరుగుతుంది. యేసు ప్రభు పరిచయం అయిపోయింది, ఆయన భూతడ లేచి వెళ్ళాడు. మళ్ళీ పేతురు జీవితంలో ఈ సంగతి జరుగుతుంది. అక్కడ చేసాము అని ఏమన్నాడంట, మీరు వల వేయండి. రాత్రంతా మేము కదా వల వేసినా మాకు ఏమీయో దొరకలేదు. చదవమా. నీ మాట చొప్పున వలలు వేయునని ఆయనతో చెప్పాడు. సరే నువ్వు చెప్పినావు కాబట్టి నీ మాట చొప్పున మేము వలలు వేయమని చెప్పిన. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. వాళ్ళు విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. ఆ వలలు ఏమైపోతున్నాయంట, పిగిలిపోతుంది. అప్పుడు విస్తారమైన చేపలు పట్టిరు, వలలు పిగిలిపోతా ఉన్నాయి. ఇక్కడ వచ్చి తన విస్తారమైన చేపలు పట్టిరు కానీ వల బంధము అలాగే వీళ్ళు లాగలేకపోయారు కానీ పగిలిపోరు. హల్లెలూయా. దిస్ వాట్ హ్యాపెన్స్. ఎప్పుడైతే యేసు ప్రభువుని కలిసినారు పేతురు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కొంతవరకు నీకు వేరు చేస్తాయి. హల్లెలూయా. ఇట్ విల్ వర్క్ ఫర్ సమ్ టైం. తర్వాత ఏమైతాయి, ఇట్ విల్ నాట్ స్టే వెరీ లాంగ్. ఈ లోక సంబంధమైన ఒక మిరాకిల్, చాలా మంది ఒక అద్భుతాల గురించి దేవుని సన్నిధికి వస్తారు. ఒక మంచి కార్యం జరిగేది దేవుని సన్నిధికి వస్తారు. ఇది ఒక్కటి మా జీవితంలో జరిగితే చాలని వస్తారు. మంచి నాట్ స్టే వెరీ లాంగ్, చాలా రోజులు ఉంటుంది. అది వేర్ ఆఫ్, అది పగిలిపోతుంది, అది మిగిలిపోతుంది. విస్తారం కూడా జరుగుతుంది, విస్తారం కనబడచ్చు కానీ ఆ విస్తారం కొంతసేపే పనిచేస్తుంది కానీ అది పిల్లాట్ పోదు, నాశపోలేదు. ఇక్కడ పేతురు జీవితంలో ఆ వల వేసి వాళ్ళు లాగిర్రు, ఆ వలలు ఏమైనా పగిలిపోయాయి. ఇక్కడ వల వేసి లాగిర్రు, ఈ వలలకు ఏమవుతలేదు, వాళ్ళు గుంజలేకపోతున్నారు కానీ వలలు మాత్రము గాడ్ ఇన్ ద లైఫ్. బికాజ్ వి డోంట్ నీడ్ గాడ్ ఫర్ ఎ టెంపరరీ టైం. ఏదో మనకు అవసరం ఉన్నప్పుడు దేవుడు అవసరము, ఆయన తర్వాత పిగిలిపోతుంది. ఏమైతుంది, ఈ ఆశీర్వాదం సరిగిపోతుంది. అక్కడికి పనిచేసిన తర్వాత పనిచేయదు. దట్ విల్ వర్క్ ఫర్ దట్ సిట్యుయేషన్. ఆ మిరాకిలస్ సిట్యుయేషన్ పనిచేసిన తర్వాత, ఆ పరిస్థితి పనిచేసిన తర్వాత దెన్ వాట్ యు నెక్స్ట్. ఆ వలలు మిగిలిపోయింది. కానీ ఇక్కడ వచ్చినప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయం వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు విస్తారమైన చేపలు పట్టక ఏమైందంట, విస్తారముగా పడినందున వల లాగలేకపోయింది. వలలు లాగలేకపోయింది. దేవుడు అంటున్నారు, యు వాక్ విత్ గాడ్, యు హావ్ అబండెన్స్. మీకు సమృద్ధి ఇస్తారు. ఎంత సమృద్ధి అంటే అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే
పేతురు ఎందుకు పోయాడు చేపలు పడడానికి? ఆయనకి ఏం అర్థం కాలేదు, కన్ఫ్యూజన్ స్టేట్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ కూడా దేవుడు ఎంతగా దీవించింది అన్నాడు. ఆ కన్ఫ్యూజన్ కూడా పేతురు క్లాస్ నుంచి దేవుడు. ఇక్కడేమో పేతురు ఒక డిప్రెస్ స్టేట్లో ఉన్నాడు, రాత్రంతా పైన పనిచేసిన దానికి ప్రయోజనం లేకుండా. ఇక్కడంతా రాత్రంతా ఇంట్లో పనిచేసి ఓ కన్ఫ్యూజన్లో పనిచేసి, అక్కడైతే జీవనోపాధి వరకు పనిచేస్తే ఇక్కడ కన్ఫ్యూజన్లో పనిచేస్తా ఉన్నాడు. రెండుకి చాలా డిఫరెన్స్. ఆ కన్ఫ్యూజన్ కూడా దేవుడు ఆయనకు సమృద్ధిని దయచేస్తుంది. వాట్ డస్ ఇట్ మీన్? ఇఫ్ యు వాక్ విత్ గాడ్ విత్ కంటిన్యూ, దేవుడితో నడవగలిగితే గాడ్ విల్ బ్లెస్ యు విత్ అబండెన్స్. సమృద్ధి దేవుడిని నీ జీవితంలో ఇస్తాడు. నువ్వు దాన్ని ఏం చేయలేవు, మోయలేవు, యు కెనాట్ కంటైన్. దట్స్ వాట్ గాడ్ సేస్. వేదొచ్చిన ఒక ఆశీర్వాదం పారిపోవడం కాదు. చాలా మంది సంఘానికి వచ్చి ఒక చిన్న మిరాకిల్ జరగాలి, ఒక మంచి పేరు జరగాలి, ఒక అద్భుతం జరగాలి, దేవుడి నుంచి పారిపోవడం చాలా మంది పీపుల్ లైక్ దే డోంట్ వాంట్ టు బీ ద చర్చ్ ఎనీమోర్. దే వాంట్ టు సీ. ఇక మళ్ళీ కనబడేవాడు సంఘంలో, మళ్ళీ వాళ్ళకి అవసరం వాళ్ళు, మళ్ళీ వాళ్ళు దేవుడి దగ్గర ఏదో ఒక సెట్ అయింది, మా జీవితం అయితే మేము ఇష్టానుసారంగా బతుకుతాం. నో, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ప్రతి దేవుడి చేతిలో ఉన్న. డోంట్ కమ్ ఫర్ ఎ మిరకల్. ఒక అద్భుతం కోసమో, ఒక మేలు కొరకో, ఓ మంచి కార్యమో రాదు. బీ విత్ గాడ్. దట్స్ ద మిరకల్స్. దేవుడితో కలిసి నడిస్తే మిరాకిల్స్ అనేవి, అద్భుతాలు అనేవి అవి లైఫ్ స్టైల్ గా మారుతాయి. హల్లెలూయా. ఒక ఈఎంఐ కంటే బాగుండే ప్రభా, ఈ యొక్క అప్పు తీరిన సాలు ప్రభా అనేటోడు జీవితంలో అప్పు లేకుండా అయితే గడిచుకోవడం. అద్భుతానికి, ఒక మెరాకిల్కి, లేకపోతే ఒక ఈఎంఐకి దేవుడు రాదు. అప్పించువాడుగా అయితే రావాలి. అల్లోసారి అప్పు చేస్తే ఎట్లా అని అడిగినట్టు వాళ్ళు లాగలేకపోయినట్టు. సో చదవాలి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువుని అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు గుర్తుపట్టేది. యోహాను గుర్తుపట్టి ఏమంటుందట? యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? యోహాను. యోహాను గుర్తుపట్టి ఆయన ప్రభు అని చెప్పగానే పేతురు ఏం చేశాడు? సీమోను పేతురు విని, ఆయన ప్రభువుని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున, వస్త్రహీనుడు ఎందుకంటే ఆయన ఏం చేసి బ్యాక్ ఇన్ హిస్ నార్మల్. ఆయనతో చేపలు పట్టప్పుడు ఏ బట్టలు వేసుకో, ఆ బట్టలు వేసుకోవడం మొదలుపెట్టి ఆయన ఉండాల్సిన కదా యేసు ప్రభు వెంబడి తిరిగినప్పుడు ఉండాల్సిన బట్టలు నేను లేదు, తీసేసి చేపలు పట్టడానికి ఏ బట్టలు కావాలో వేసేసుకు, ఆయన కాస్ట్యూమ్ వేసుకు, ఆయన పనికి ఏదో అవసరం ఉంటుంది. బికాస్ ఈజ్ ఫుల్లీ ఈక్వెంట్. ఎప్పుడైతే చెప్పిండో బాగా గమనించిండు. ఏదో ఏం చేసినట్టు చదువు. ఆయన ప్రభువుని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. ఆయన బట్టలు వేసుకుని సముద్రం దుమికినాడు. బట్టలు వేసుకుని కదా నీళ్ళలో దుమికినప్పుడు ఎంతమంది ఉంటారు? అప్పుడే బట్టలు లేవు, సముద్రం దుమికిండు. కొట్టు. ఎవరైనా బట్టలు తీసేసి సముద్రంలో నీళ్ళలో ఈత కొడు. ఈ బట్టలు వేసుకుని ఎవరు కొడతారు? ఈ వేదు బట్టలు వేసుకున్నా ఎక్కడికి తిను అంతకు బట్టలు లేకుండా దుంకిండు, ఈత కొట్టుకుంటే ఇక్కడ వరకు ప్రభువు కలవడానికి వచ్చి ఫైన్, దట్స్ యాక్సెప్టబుల్. అండ్ నా బట్టలు దట్ మీన్స్ ఈ పేతురు జీవితంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే when he knew that Jesus come back, యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు అర్థమైందో పేతురు అంటే ఐఎమ్ బ్యాక్ ఆన్ మై జాబ్ కదా, ప్రభావం నేను తిరిగి నీతో కూడా నడుస్తాను. ఏవైతే అవసరమో ప్రభుత్వం మనకి ఏదైతే దేవుడు అతనికి ఇచ్చిందో అవి తిరిగి ధరించుకోని కదా ఆయన తిరిగి నడవడానికి ఇష్టపడగట, ప్రభుత్వం నడవడానికి ఇష్టపడ్డాడు. చాలా మంది మన జీవితంలో when you're walking in this world, don't take out that you're Christian. నేను క్రైస్తవుని కాదు అనే పైవసం తీసుకెళ్ళి. Don't ever say that I'm not a Christian. నేను ఇక్కడ చర్చ్ వస్తే మాత్రం క్రైస్తవుని, బయటికి పోతే మాత్రం కాదు అన్న ఆలోచన మంచిది కాదు. You have to get identified with the Christ. క్రీస్తుతో కలిసి నడిచేవాడు క్రైస్తవుడు ఉన్న మంచిది. అని ఎప్పుడైతే వేసుకొని వచ్చింది అందుకే పైబట్ట వేసుకొని పరిగెత్తుకుని వచ్చి మంచిగా చాలా మంది దేవుడిని విడిచిపెట్టి దూరం అయిపోయారు. అంటే ఇప్పుడు చర్చిని, సహవాసాన్ని, సంఘాన్ని వదిలిపెట్టి ఆ పైబట్టలను వదిలేసి లోకంలో తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బికాస్ ఏదో వాళ్ళు అడిగిన ప్రార్థన జరగలేదని, వాళ్ళు అనుకుంది జరగలేదని అనుకున్నట్టు పీపుల్ హూ డస్ దిస్ థింగ్స్. మనుషులపై కోపం పెంచుకొని, సంఘాలపై కోపం పెంచుకొని కదా సంఘాన్ని విడిపించి దేవుడికి దూరంగా తిరుగుతున్నాం. ఆ పై వస్తువులు తీసేసి లోకంలో తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వేరుగా ఉండి ఏమి నేను చూసాను. ఒక మాటలు చూద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 50 వచనం చూద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 50 వచనం. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చూద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 5వ వచనం. మార్క్ 10. యేసు మీ హృదయ కఠినమును బట్టి అతడి మార్క్ 10
10:50 చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యంలో మార్క్స్ వార్త 10:50 అంతరవాడు బట్టలు ఇక్కడ బట్టల మీద ఒక గుడ్డివాడు రోడ్డు పక్కన నుండి ఏం చేస్తున్న భిక్ష అనుకుంటా ఉన్నాడు. అరుస్తా ఉన్నాడు, దావీదు కుమారుడు నన్ను కరుణించమని యేసుప్రభువుని పిలుస్తా ఉన్నాడు. మనందరూ శబ్దం చేయడం అప్పుడే కూర్చుంటే మనిషిని యేసుప్రభు వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన అరుస్తా ఉన్నాడు, దావీదు కుమారుడు నన్ను కరుణించండి. యేసుప్రభు ఆగేనని విలువ అన్నప్పుడు ఆ భర్తలో మేము చేసే పని ఏం తెలుసా? ఆ భర్తలో మొదటగా చేసిన పని 50వ అధ్యాయం ఉంటుంది, 50వ వచనం, 10వ అధ్యాయం 50వ వచనం, మార్క్ 10:50 ఉంటుంది. అందరూ వాడు బట్టలు పారవేసి దిగులు లేచి యేసు వాడు పైన బట్ట వేసుకున్నాడు కదా, వాడు భిక్ష పడుకుంటూ బట్ట కావాలి, అట్లా ఇది కవరింగ్, వాడు డ్రెస్ ఉన్నది, ఆడ కూర్చోవాలంటే వాడికి ఒక డ్రెస్ కోడ్ కావాలి. ఆ డ్రెస్ కోడ్ వేసుకుని వాడికి అర్థమైంది యేసుప్రభు విషయాన్ని నీతో నాకు అవసరం లేదు, గణేశ్వరం ఇది కావాలా, నాకు అది కూడా కావాలా, నేను లోకంలో ఉన్నాను, నేను వేసుకుంటాను, యేసుప్రభు నేను అక్కడికి వెళ్తాను, వాడు డిసైడ్ అయిపోయాడు. ఎప్పుడైతే భర్తను యేసుప్రభు పిలుస్తున్నాడు వాడు పై బట్ట తీసి పారేసాడు, పైన తీసి పారేసింది నా కోసం, ఎందుకంటే నేను మళ్ళీ కూర్చోను కాబట్టి. హల్లెలూయా. పేతురు ఆ పై బట్ట వేసుకుని లోపలికి దుంకి ఎందుకంటే మళ్ళీ నేను ఇంకో బోర్డు ఎక్కబోతాను నేను కదా చేపలు పట్టడానికి. హల్లెలూయా అని తిరిగి బట్ట వేసుకున్నాడు. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు జీసస్ నౌ. When you returning back, my church, kada nu తిరిగి యేసుప్రభు దగ్గరికి వచ్చినట్లయితే you will get everything God wants you to have. దేవుడు నీ జీవితంలో ఉండవలసిన అన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. But issues are you ready to go back? మనం ఆయన తిరిగి వెళ్ళడానికి సిద్ధమా? కొంతమంది సంఘాన్ని విడిచి బయట తిరుగుతా ఉన్నారు, లోకంలో ఉంటున్నారు. కానీ కొంతమంది బయట నుండి లోపలికి రావడానికి ఎప్పుడు మనకు ఆ పర్మిషన్ దొరుకుతుందా, ఎప్పుడు దేవుడు కనికరిస్తాడా, ఎప్పుడు దేవుడు మనం పిలుస్తాడన్న ఆశతో ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఒక కుటుంబాన్ని రోజు కలిసి మాట్లాడేప్పుడు ఒక మాట అన్నారు, ఈ కుమార్తె దేవుడు నమ్ముకుంది కదా, ఈ కుమార్తె జీవితం ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మీరు కూడా దేవుడు నమ్ముకుంటే మంచిగా ఉంటారు కదా అని అడిగినాడు. ఆ తల్లి చెప్తున్న మాట ఏంటంటే, మీ దేవుడు అయితే కదా నా బిడ్డ జీవితంలో మంచి చాలా మేలు చేసింది, దానికి మేలు సాక్ష్యం, నువ్వు దేవుడు నమ్ముకుంటే మంచిది కదా అని అంటున్నాను. ఆ దేవుడు మమ్మల్ని ఎప్పుడు తెలుసుకుంటామో ఖచ్చితంగా వస్తాం. కొన్ని పరిస్థితులను బట్టి మేము రాలేకపోతున్నాం, కొన్ని సిచ్యుయేషన్స్ బట్టి మేము రాలేకపోతున్నాం, కానీ ఆ దేవుడు ఎప్పుడు కృప చూపుతారో అప్పుడు ఖచ్చితంగా మేము వస్తాం ఆయన దగ్గర. హల్లెలూయా. My church people outside are waiting to come inside. బయట వాడు లోపలికి రావడానికి ఆ పై వస్త్రం పడేసి ఎప్పుడు లోపలికి వెళ్తారా, ఈ సంతోషంలోకి, ఈ ఆనందంలోకి, ఈ ఆశీర్వాదంలోకి ఎప్పుడు అవుతున్నారు, కానీ ఈ భయం లేని జీవితంలోకి ఎప్పుడు అవుతున్నారు వాడు చూస్తాడు. కానీ లోపల ఉన్న వాడు మాత్రం బయటపడే తీసేసి వాడు లోకంలో తిరుగుతా ఉన్నాడు. Things of the world are temporary. లోకంలో రాజు శాశ్వతమైన. My church but we walk with God. దేవుడితో నడిచినప్పుడు డోంట్ లీవ్ హిమ్ అలోన్, దాన్ని వదిలిపెట్టి నడవడం నేర్చుకో. పేతురు ఆ పని చేసి తన జీవితంలో కదా ఏమైందంట, అన్సక్సెస్ఫుల్ గా పర్సన్ గా నిలబడ్డాడు, డిఫీటెడ్ ఓడిపోయిన వ్యక్తిగా నిలబడ్డాడు. ఇప్పుడైతే యేసుప్రభు వారు అని పిలిచినప్పుడు ఆయన పై వస్త్రం తీసి ఆయన ఏం చేసిందా, వలను వదిలిపెట్టాడు, ఎన్ని చేపల వరకు వదిలిపెట్టాడు, ఓడను వదిలిపెట్టాడు, దానికి సంబంధం రాత్రంతా ప్రయాసపడ్డాడు. దేనికోసం? చేపల కోసం. రాత్రంతా చూసాడు, ఒకసారి చేపలు చూసి ఆ చేపలు కావాలని చేపలు రావతలేడు. ఎప్పుడైతే యోహాను చెప్పిండో ఆయన ప్రభు సుమి అని చెప్పగానే ఆయన పైబట్ట వేసుకొని సముద్రం దూకి ఫస్ట్ ఆయన ఒడ్డుకొచ్చి. హల్లెలూయా. వేరే శిష్యులు కదా రాకుండా వచ్చింది, ఈయన మాత్రం ముందే బయటకు వచ్చింది. ఎందుకంటే ఈ సెట్ ఐ విల్ జాయిన్ బ్యాక్, ఎందుకంటే నేనే ముందు కమ్యూనిటీస్ వెతకపోయినా కానీ నేనే తిరిగి ముందరికి వస్తాను. హల్లెలూయా. ఎంత తొందరగా అయితే ఎంత తొందరగా యు నీడ్ టు గెట్ బ్యాక్ టు గాడ్. ఎంత త్వరగా దేవుని సన్నిధికి వస్తుంది, ఎంత త్వరగా దేవునితో నువ్వు నడవగలితే, ఎంత త్వరగా దేవుని సన్నిధిని గడపగలితే, ఎంత త్వరగా నువ్వు దేవుని చేరుకోగలితే నీ జీవితానికి అంత ఆశీర్వాదం, నీ కుటుంబానికి అంత మేము రోజు డిలే చేసుకుంటూ వెళ్తా ఉన్నాం అనుకో, ఎన్ని రోజులు అవుతాం. చాలా మంది అన్నారు సార్ ఈ పెళ్ళి అయిన కోసం, దేవుడి ఉద్యోగం పెరిగిన కోసం, మరి వాడు పెళ్ళి అయిన కనబడు, ఉద్యోగం అయిన కనబడు. A miracle can sustain you, cannot bless you for lifetime. ఒక అద్భుతం ఒక రోజు నేను కాపాడగలుగుతున్నాను, జీవితకాలం మీతో ఉండలేదు. బాగా గమనించు, అద్భుతం ఆ రోజు నేను కాపాడగలుగుతున్నాను, అద్భుతం జీవితకాలం మీతో. పేతురు ఏం చేస్తుంటే పై వస్త్రం వేసుకొని యేసు మొదలు పెట్టేసి తిరిగి వచ్చేమో దేవుడు
యేసు ప్రభువు మాట్లాడి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా హృదయం ఖాళీ. ఈ లోకాన్ని పేతురు అప్పచెప్పినట్టుగా రక్షణ సువార్త ఆ గొప్ప ఆరాధి పేతురు అప్పచెప్పినట్టు అక్కడ నుండి పేతురు వాజ్ ద ఫస్ట్ బిషప్ ఆఫ్ ది చర్చ్. మన వెనుక చరిత్ర చదివితే, క్రైస్తవ చరిత్ర చదివితే పేతురు సంఘానికి మొదటి బిషప్గా చేయబడ్డాడు. గడిగా చెప్పడం నేను చేయడం వెళ్తున్నాను కాదు. ఈ రిప్రజెంటెడ్ క్రైస్ట్ గ్రేట్ అవే. మొదటి సంఘానికి ఆయననే బిషప్. చర్చ్ వి నీడ్ టు అండర్స్టాండ్, దేవుడితో కలిసి వెళ్ళడం అనేది ప్రాముఖ్యమైన. ఆదివారం ఆరాధనకు ఒక ప్రార్థన కోసం దేవుని సన్నిధి రావాలి. దేవుని సన్నిధి కలిగి ఉండడం అనేది మన జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘంలో గొప్ప మార్పు తీసుకొస్తుంది. ఆ మార్పు ఎవరు వచ్చారు అనేది దేవుని విషయం దూరంగా తిరుగుతున్నామే. మనం అనుకుంది జరగనందుకు, మనం అనుకుంది కానందుకు నీ ముఖం కదా అని మనసులో బాధ పెట్టుకొని దేవుడికి దూరం, అది మంచిది కాదు. దేవుడికి దీనికి దూరమై ఇష్టానుసారంగా జీవితాన్ని పాడు చేసి గెట్ బ్యాక్ టు గాడ్. దేవుడు నాకు సమయం ఉన్నప్పుడే పేతురు వల్ల తిరిగి దేవుని సన్నిధికి చేరుకున్నాడు. ఈ లోకంలో ఉన్న అన్ని ఆశలు వదిలిపెట్టారు పేతురు. వండర్ఫుల్ థింగ్ అబౌట్ పీటర్ ఏంటంటే విస్తారమైన చేపలు పడ్డాయి, వల మిగలలేదు. అయినా పేతురు వాటిని ఒక్కసారి చూడలేదు. ఆయన సముద్రంలో దూకి ఈదుకుంటా పైకి వచ్చినాడు. ఈ లెఫ్ట్ ఎవ్రీథింగ్ హ్యాడ్. ఆ ఓడను వదిలిపెట్టినాడు. తనతో ఉన్న ఆయన స్నేహితులను, శిష్యులు వదిలిపెట్టాడు, ఆ చేపలు వదిలిపెట్టాడు, సర్వం వదిలిపెట్టి ప్రభు చెంతగానే వస్తా ఉన్నాడు. అందుకే పేతురు దీవించినాడు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన నా గొర్రెలను కాయి. అక్కడ కమిషన్ అనేది యేసు ప్రభు పేతురుకి ఇచ్చినట్టు. దట్స్ అ హార్ట్. ఆ రోజు పేతురు రాకపోయింది. ఆ రోజు పీటర్ కదా ఆ చేపలు ఎమ్మడి పడి, అంతమంది చేపలు పడే విస్తారమైన చేపలు కాబట్టి వాటి ఎమ్మడి తిరిగి మంచి ఇమాజిన్. ఇది నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతం కాబట్టి ముందు అద్భుతాన్ని పట్టుకొని పోతా, తర్వాత ప్రవేశపడిపోతాను. చాలా మందికి ఆలోచన, ముందు అద్భుతాన్ని పట్టుకుందాం, తర్వాత ప్రవేశపడిపోతుంది. First, let's use this miracle. Miracle is not important. The miracle giver is important. అద్భుతాలు చేయవాడు ప్రాముఖ్యమైన, అద్భుతం కాదు. హల్లెలూయా. As you walk inside my church, have plan. దేవుడు అద్భుతాలు చేసే కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. విల్ టేక్ యూ రాంగ్ డైరెక్షన్. ఒక తప్పు మార్గం తీసుకెళ్తాయి. ఆ తప్పు మార్గంలో నువ్వు వెళ్తూ అది దేవుడిని కరెక్షన్ చేసావు. ఆ తప్పు మార్గం కరెక్ట్ అని నువ్వు ఊహించి ఆ తప్పు మార్గం పదే పదే వెళ్తే నీ జీవితం మారైంది. గాడ్ కరెక్ట్స్. నేను చాలాసార్లు చెప్తా, దేవుడికి ఒక ద్వారం తెరవకముంది 100 ద్వారాలు మూయాల్సి వస్తుంది. వాక్యం నుంచి పంపిస్తుంది, గాడ్ విల్ నాట్ ఓపెన్ డోర్స్ అన్లెస్ హి క్లోజెస్ డోర్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో కొన్ని ద్వారాలు మూస్తే తప్ప దేవుడు సరైన ద్వారం నీ జీవితంలో తెరవడు. ఇది జ్ఞాపకం చేసుకో. గాడ్ విల్ నాట్ ఓపెన్ ఎవెవర్ యు వాంట్. గాడ్ విల్ షట్ సమ్ డోర్స్ ఇన్ యువర్ లైఫ్. యు విల్ బి థాంక్ఫుల్ ఫర్ ఇట్. కొన్ని ద్వారాలు దేవుడు మూస్తే నీ జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండడం నేర్చుకోండి. when God is shutting something, be thankful to God that you are not in the wrong door and wrong place. తప్పు ద్వారంలో ప్రవేశించి, తప్పు మార్గంలో ప్రవేశించి, తప్పు కీడుగురు కదా పర్యటకు దేవుడిని ఆపుతా ఉంటాడు. సమ్ డోర్స్ విల్ బి క్లోజ్డ్. కొన్ని ఆపర్చునిటీస్ దేవుడు రాకుండా నీ జీవితం చేస్తాడు. కొంత వ్యక్తులు నీ జీవితంలో లేకుండా దేవుడు చేస్తాడు. కొన్ని పరిస్థితులు కదా నువ్వు దూరం ఉండాలని కొన్ని సిచ్యుయేషన్స్, కొన్ని అవకాశాలు దేవుడు నీకు దూరం చేస్తాడు. దాన్ని బట్టి భయపడకు. ఆస్క్ గాడ్, లార్డ్ బంద్ చేసే క్లోజ్ బట్ క్లోజ్. గాడ్ ఓపెన్ ద రైట్ డోర్. నా జీవితంలో ప్రభా నాకు నచ్చినకపోయినా సరైన మార్గం నువ్వు తెరవండి ప్రభా, సరైన ద్వారం తెరువు ప్రభా అన్నప్పుడు then you will be blessed abundantly. నువ్వు సమృద్ధిగా దీవించబడతావు. Doors will be closed, not to worry about it. But ask God, Lord, no matter how close many doors, ఇన్ని ద్వారాలు మూస్తావు, ఓపెన్ ద రైట్ డోర్. ప్రభా ఇన్ని ద్వారాలు మూస్తున్నావు జీవితంలో, ఇంత అడుగుతున్నా జరుగుతలేదు ప్రభా. జరగకపోయినా బాధ లేదు, కానీ ఏది జరగాలో, నా జీవితంలో ఏది కావాలో, ఏది నాకు మేలుకరమైందో, ఏది నాకు శ్రేయస్కరమైందో, ఏది నా కుటుంబానికి దీవెనకరమైందో అది మాత్రం నాకు ఇస్తే చాలు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు హల్లెలూయా, things will change in your life. We are running behind doors that God has shut. ఎవరైనా ద్వారాలు కొడతా ఉన్నాం, తీస్తా ఉన్నాం, ప్రార్థన చేస్తాం. We are just shaking heaven to open the doors that God has closed. దేవుడు మూసిన ద్వారాల నుంచి పరలోక ద్వారాలు పట్టుకొని మనం కదా ప్రార్థన చేస్తా ఉన్నాం. People are praying, shaking the gates of heaven to open the doors but God has closed. Better not do that. God says, I will not open it because that's going to destroy it. ఆ ద్వారాలు తెలిసి ఈరోజు వేరుగా పడవచ్చు, కానీ ముందుకు వెళ్ళాలని నాశనాన్ని తీసుకొస్తుంది. I'm going to close it for some time. కొన్ని రోజులు నేను మూసేస్తున్నాను. And open the door that's going to bless you. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేని పచ్చిగల చోట్ల ఆయన నన్ను, శాంతికరమైన చోట్ల ఆయన నన్ను. That's what God says.
I will open doors that you have peace and prosperity. మీకు శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, సమృద్ధి కలిగి ఉంటుంది. అలాంటి ద్వారం దేవుడు మనకు ఓపెన్ చేస్తాడు. అండ్ చర్చ్ పేతురు తిరిగి తన జీవితాన్ని, పాత జీవితాన్ని విడిచి తిరిగి క్రీస్తుతో ఏకమైనాడు. క్రీస్తు వెంబడించకుండా ఆయన తన జీవితాన్ని మార్చుకున్నాడు. మనం కూడా కొంచెం దూరం ఉన్నట్టే గెట్ బ్యాక్ టు గాడ్ ఇస్ మోర్. బయట ఉన్న చాలా మంది భర్తలు వలె ఆ పైన వస్త్రం ఎప్పుడు పడేయాలా, ఎప్పుడు క్రీస్తుతో నడవాలా, ఎప్పుడు ఆయన నన్ను పిలుస్తారని ఆశతో చూస్తున్నాడు. వరల్డ్ ఈస్ వాచింగ్ హూ విల్ కాల్ మీ టు ది చర్చ్. ఈ సహవాసంలో నన్ను ఎవరు పిలుస్తారని లోకం బయట చూస్తా ఉన్నాను. అనేక చోట్ల క్రైస్తవులు కొట్టబడుతున్నా, చెప్పబడుతున్నా, హింసింపబడుతున్నా, బాధింపబడుతున్నా, అవమానపరచబడుతున్నా. ఒకటి మాత్రం గుర్తు, పీపుల్ అవుట్ సైడ్ ఇన్ ద వరల్డ్, లోకంలో అనేకులు ఉన్నారు ఈ సహవాసంలో రావాలి. దాట్స్ ద ట్రూత్. ఇది సత్యం. అందుకే సువార్త ప్రకటించబడింది. అందుకే సువార్త ఇబ్బందికరంగా మాట్లాడు. బికాస్ పీపుల్ దేర్ ఆర్ మెనీ పీపుల్ అవుట్ సైడ్ వాంట్ టు ఎంటర్ ఇంటూ దిస్ వరల్డ్. భర్తలు మరి అనేకులు ఎప్పుడు ఆ పైవస్త్రం పడేసి క్రీస్తు వెలుగులోకి అడుగు పెడతామని చీకట్లో ఉన్న వారు అలా ఎదురు చూస్తా ఉన్నారు, పిలుస్తా ఉన్నారు. దావీదు మాట్లాడమని నేను తెలుసుకోను. మనకు ఆ పిలుపు వచ్చి దేవుని సన్నిధికి వచ్చినాం, తిరిగి వెళ్ళకపోకు. ఇనఫ్ ఆయిల్ బుద్ధికి చెప్తా ఉన్నాడు కదా. ఆయన రెండో రాత్రి సమీపంగా ఉంది. మేఘాల మధ్యలో ఆయన త్వరగా రాబోతున్నాడు. బుద్ధి గల కనికలు కలిగి మనము సమృద్ధి అయిన నూనె కలిగి తీసుకుని వెంబడిస్తాం. సగం సగంతో కాదు, ఉద్రేక కలిగిన సగం నూనె తీసుకొచ్చినాయి. తిరిగి వెళ్ళిపోయినా, లోకంలోకి వెళ్ళిపోయినా మళ్ళీ నూనె ఇనఫ్ ఆయిల్. దేవుని వెంబడిస్తూ కావలసినంత నూనె మంచి కలిగి మనం దేవుని వెంబడిస్తాం. క్రైస్ట్ రిటర్న్స్ ఆయనతో కలిసి మనం జీవించినట్టు దేవుడు నీతో నాతో మాట్లాడు. రిటర్న్ బ్యాక్ టు గాడ్. దేవుడికి మనం తిరిగి చేయడం అనేది చాలా మంచిది. వైవస్త్రం పడేసి భక్తులు అనేకులు లోకంలో వారు చూస్తూ ఉన్నారు. దేవుడు నీకు రక్షణ వస్త్రం ఇస్తే ఆ రక్షణ వస్త్రం పక్కకు పడేసి లోకంలో పడి తిరగకు. డోంట్ త్రో అవే ద గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్. ఈ రక్షణ వస్త్రం బయట పడేసి లోకంలో పడి తిరగకు. దేవుడు నీతో మాట్లాడుతూ పడేసి గెట్ బ్యాక్ టు గాడ్. నీకు తెలివి ఉంది, నీకు జ్ఞానం ఉంది కదా, నువ్వు చేయగలుగుతావు. యు ఆల్ యు నీడ్ ఇస్ a blessing of God. దేవుని ఆశీర్వాదం దేవుని నడిపించవలసిన అంతే. You all are just a distance away from the wisdom of God. దేవుని జ్ఞానం నుంచి కొద్ది దూరంలో మాత్రమే ఉన్నావు. నీకు నైపుణ్యత ఉంది, నువ్వు చేయగలుగుతావు. నీకు సామర్థ్యం ఉంది, నువ్వు చేయగలుగుతావు. బట్ ఆల్ యు ఆర్ నీ సొంత జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకొని జీవిస్తున్నావు కాబట్టి నువ్వు పొందుకోవాల్సింది ఈరోజు పొందుకోలేదు. బట్ జస్ట్ ట్రస్ట్ గాడ్. లార్డ్ గివ్ ద రైట్ డైరెక్షన్. ప్రభా సరైన జ్ఞానము, ఆలోచన, సరైన మాటను నాకు దయచేయి. సరైన ఉద్యోగాన్ని దయచేయి, సరైన వ్యాపారం దయచేయి, సరైన డీల్ నాకు దయచేయి ప్రభా. దట్ ఐ విల్ బి బ్లెస్డ్ దిస్ టైం. ఐ యామ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యు టు బ్లెస్ మీ. లెట్స్ గెట్ బ్యాక్ టు గాడ్ మై చర్చ్. అందుకే రిటర్న్ అనే మాటతో దేవుని సన్నిధికి వాక్యం ధ్యానిస్తాం. తిరిగి దేవుని సన్నిధికి మనం చేద్దాం. తీర్మానం తీసుకున్నట్లయితే అందరూ లేచి నిలబడదాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభా మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. మన దేవునికి సమీపంగా ఉన్నామా, దూరంగా ఉన్నామా? ఆర్ వి స్టిల్ వాకింగ్ విత్ గాడ్? దేవుడితో మనం నడుస్తూ ఉన్నామా? ఇస్ గాడ్ స్టిల్ విత్ us? దేవుడు మనతో ఇంకా ఉన్నాడా లేదా? Jesus, thank you Lord. Lord, we bless your holy name.